जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोद भेदी निनाद जय 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 जय। మాతడు సిగ్గుశర ఉన్నోడైతే వట్టిగా వీళ్ళ మడి తింటాను నాన్న ఇవ్వరు వరకు ఎప్పుడో మారి సచ్చటోడు. డాడీ లెక్క నువ్వు కూడా పని చేయలేవా బాబాయ్? పని అంటే నీకేమన్నా కష్టమా? అగో మా అమ్మ అత్తంది. రావమ్మ మాయమ్మ మా అమ్మ జేజమ్మ. నా పేరు జేజమ్మ కాదే పూజమ్మ. అయినా కానీ పేరు పెట్టి పిలుచుడేంది అమ్మ అనత్తలేదా? సరే అమ్మా. అయినా కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తానవే? వానకాలంగా అమ్మ చెట్లు పెడతాన్న. వానాకాలం ఎన్ని చెట్లు పెడతా అంత మంచిదట, అందుకే చెట్లు పెట్టి నీళ్లు పోతాన్నా. నేను చెప్పిన మాట నాకే చెప్తానవా? కరెక్టే కదా చెట్టమ్మ. మీ డాడీ పొలం కాడికి వేయండి, మీ పసిబాబాయ్ గుర్రు కొట్టుకుంటా పంది ఎక్కవన్నాడు. పోయి లేపో, నేను కూర పోయి వినేసిన. సరే మమ్మీ, కూర అయితే మంచిగా వంటలక్క కన్నా మించిపోవాలి. మాసాల్తి మీ అయ్యేం డాక్టర్ బాబు కాదు, నేనేం వంట లక్కను కాదు. వంట మంచిగానే చేస్తా కానీ పోయి మీ బాబాయ్ని లేపో. సరే మమ్మీ. ఇంకెంతసేపు అంటావు బాబాయ్? లే బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్, లే బాబాయ్, లేవు. ఎంతవరైనా పడకుండా చెవులో దూది పెట్టుకున్నాడు. బాబాయ్ లే బాబాయ్, బాబాయ్ లే, లే బాబాయ్, బాబాయ్ లే, బాబాయ్ లే. అమ్మా చేతిరిగిందే. అయ్యో 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 ముడ్డి మీద పడితే నీ చేతి ఎట్లా ఇరిగింది బాబాయ్? నీతో నేను మాట్లాడలేనమ్మా. అమ్మా ఏదో ఒకటి ఇరిగింది గాని అలాగా అప్పుడే తెల్లారిందా? ఇప్పుడు కాదు, ఎప్పుడో తెల్లారింది. మనం తినుడాయే పండుడాయే, తిన్నా ఎరగలేక తిరుగుడాయే. ఇంకేమైనా పని చేస్తే మంచిగుండు. కొంచెం ఏమన్నా పని పాటు ఉంటే పొద్దుగా లేస్తేనే పని మీనిపోతుంది. పని ఏం లేకుంటే ఇట్లా పొద్దెక్కదాకా మొద్దు లెక్క వండుడు అవుతుంది. లేదు బాధ, నేను అప్పుడే లేచి ధ్యానం చేసుకుంటానా. కావాలంటే జున్ను నడుగు. లేదు మమ్మీ, ధ్యానం లేదు ఏం లేదు. బర్రె లెక్క గుర్రు కొట్టుకుంటావన్నాడు. ఎంత లేపినా లేవ్వలేదు తెలుసా? నాకు తెలిసే రోజు జరిగేది ఇదే కదా. తొందర మొహం కట్టుకొని తిని అన్న సేన్ కాడికి వెళ్ళిపోయి సర్దిచ్చి రాబో. సరే వదినే. ఈ పని అన్న చక్కగా ఏత పోసేయో చూస్తా కదా. వదిన, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను మారిపోతున్నా. నాలో మార్పు రాదు. మాకు నమ్మకం లేదురా. ఏంద్రా జున్ను, దండం పెడతా అన్న కవర్ చేయలేవు. మొన్న పల్లి పట్టీలు కొనిమంటే కొనిచ్చినవా? అందుకు నువ్వెందుకు రాజు, నువ్వు ఇంటికానే ఉండు. అబ్బా బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నేను అత్తమ్మ. బాబాయ్ మంచోడు, నన్ను తీసుకపోతాడు. అబ్బా క్రీమ్ బిస్కెట్లు వేసుట్లా నువ్వే ఫస్ట్ ఉంటావురా. మరి తిన్ బాబాయ్, క్రీమ్ బిస్కెట్లు తీయ ఉంటాయి. నాకేమద్దు, నువ్వే తిను. నాకు క్రీమ్ బిస్కెట్లు ఏమద్దు, పల్లి పట్టీలు మస్తు తింటా. బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. సరే తెత్తా, తినేవుతి.
ఆ ఏడిసినట్టుంది యాక్టింగ్లు. ఊకో తల్లి ఊకో. సరే పోందా. మా బాబాయ్ మంచోడు, హీరో. సరే పోదాం పా. జున్ను ఇలా బడికోలేదారా? ఇలా సండే కదా అంకుల్, బడి ఉండది. అవు కరెక్టే కదా. అయినా జున్ను నన్ను అంకుల్ అనకు, ఎండి అన్నయ్యాను. నేను అంకుల్ కాదు, యంగ్ మ్యాన్ ని. ఇదెక్కడ దారుణం అయ్యా బాబు. నువ్వు పొట్ట బాగా పెంచినావు కదా అంకుల్, అందుకే అంకుల్ అంటున్నా. ఏయ్ ఉష్. అయినా అంకుల్ అంకుల్ అనే అంటారు కదా అంకుల్. ఏ మిన్ను, వీళ్ళందరి ముందర నా ఇజ్జత్ తీయకే. మరి వీళ్ళు పోయినాక ఓకేనా అంకుల్? పసిపాపై సర్ది. ఏ ఆగురా పోదాం గాని. ఈ ఎండి ముచ్చట పెడితే సోది ఒడవదు కానీ మీరు ఎటు పోతారే? నాది సోదానే. మరి కాదా? నువ్వు సోది పెడతావే. మీ అయ్య సోది, మీ అవ్వ సోది, మీ అక్క సోది, నువ్వే సోది సోది సోది. మీరే ఎప్పులే, మీరు వచ్చిన కాడ నుంచి ఎవరు ఎక్కువ సోది పెడుతుర్రు? ఎండినే. ఎండి అంకులే. ఓకే ఓకే, నాకు పొట్టుంది, బాగా తింటాడు, పొట్టాడు, లంగోడు, వేస్ట్ గాడు, సోదిగాడు అనేగా నేను అనుకునేది. వాళ్ళు గవ్వ అన్న అనలే, నీ గురించి నువ్వే అన్ని నిజాలు చెప్పుకుంటాను. బాబాయ్ డాడీకి సర్దిచ్చేద్దాం పా, లేట్ అవుతుంది. ఏ ఆగురా. ఓహో సేన్ కడుకోతుర్రా, పోర్రి పోయిరా పోర్రి. ఏ ఆగురా ఆగురి. ఆవు కాని పాసి, నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటానమాటగా, ఏమైందిరా? అంటే అది అది రోజు పొద్దుగాలే నేర్చుకుంటాడు, గుర్రు గుర్రు అని. పొద్దున బాబాయ్ లేచే వరకే 11 అవుతుంది, ఇంకా టైం ఏడుంటది. ఇక నువ్వు మారా పాసిగా. ఏ మారుతారా మారుతా, మంచిగా జిమ్ కోతా, ఎక్సర్సైజ్ చేస్తా, బాడీ పెంచుతా, మంచిగా పొట్ట తగ్గిస్తా. మాకు నమ్మకం లేదు. అంతా మంచిగానే ఉన్నది కానీ ఎండి చెప్పేది అది కాదు, నువ్వు తినుకుంటా పండుడు గురించి. ఏ మీరేం దోస్తులు, మా పాప ముందట నా ఇజ్జత్ ఇస్తారు. మీ పాప ముందు అద్దారా? ఏ జున్ను నువ్వు అడు తిరుగు. నీ ముందుగాక నీ వెనక మీ బాబాయ్ ఇజ్జత్ ఏం కాదట. బాబాయ్ డాడీకి సర్దిచ్చేద్దాం పావే, వారికి ఫుల్ లేట్ అయింది. ఏ ఆగురా. బాగా కాబట్టి ఇంకా అత్తలేకమ్మా. బాబాయ్ వారికి మస్తు లేట్ అయింది, పోదాంపా. ఏ ఆగురా. ఆగుంటే ఏం లేదు, ఇవారికి లేట్ అవుతారు నన్ను. బాయ్ బాయ్ పోరి. అన్న నువ్వు ఎటత్తనవే, నీకే సర్ది తీసుకొని వస్తానా. అవునారా, ఎంత చక్కటో నీవురా, ఇంత చెప్పనది ఎత్తానవా సర్ది, నువ్వు నా బంగారు తమ్ము నీవురా. చూసినవారా, అన్న నన్ను మెచ్చుకుంటాడు. అయ్యో బాబాయ్ నిన్ను మెచ్చుకుంటా లేడే, తిడతాడు, గది కూడా అర్థమైతలేదా? వాళ్ళే ఇంటికోదాం, పనికి వాళ్ళు ఇప్పుడు పట్టుకొచ్చిండు. ఏమైంది రోజు నువ్వు గింత లేట్ అయింది, డాడీ కూడా మీతోనే వస్తాడు. మమ్మీ అది ఏమైందే? నీ ముఖమైంది మబ్బుల వేన శేనకాడికి సర్ది పంపా అని చెప్తే ఇప్పుడు అనే పంపేది. బాగా ఆకలి నేనే ఇంటికి వచ్చిన. అహో నేను సర్ది అప్పుడే పంపుతీగా, పసి నువ్వు పోలేరా? అంటే వదినే అది అది మమ్మీ మేము చేను దగ్గరికి పోగా ఎండియా నుండి మిన్నక్క కలిసి అక్కనే బాబాయ్ ఫుల్ సేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు. నేను
షేన్ కడుకోవాలని ఎన్నిసార్లు గుర్తు చేసిన ఆ నుంచి కదలనే కదలలే. ఇవాళ చూసినా మీ తమ్ముని భాగవతం గిట్లున్నది, తినుడు తిరుగుడు పండుడు. ఏమన్నా పని చెప్తే ఆగం చేసుడు. 10 రూపాయల సంపాదన లేదు కానీ ఆగం తిరుగుడు. పొద్దున చెప్తే పని చేసుడు లేదు, ఏం లేదు. ఏ పని చెప్పినా ఇను లేదు. అన్ని గిట్లా వేసుకుంటుంటే ఎట్లా? నువ్వు ఆగే మెల్లమెల్ల వాడే తెలుసుకుంటాడు. ఎప్పుడు గిట్లే ఉంటాడా? మారుతాడు, ఏదన్నా పని చేస్తాడు. అవును వదినే, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను మారుతా. సేమ్ డైలాగ్ రిపీట్. ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు. నువ్వు ఆగే, నాకు ఆకలి బాగా అవుతుంది, అన్న వేసేపా. సరే నడు. ఇగో బావా, ఇంకెన్ని రోజులే మీ తమ్ముడిని మేపుడు? ఏదైనా పని కొమ్మని చెప్పు. అరే చెప్తానే, మెల్లమెల్ల వాడే మారుతుంది. ఇంకెప్పుడు మారుతాడు? సిగ్గుశర ఉన్నోడైతే వట్టిగా విల్లడిన వడి తింటాను. నాన్న ఇవ్వరి వరకు ఎప్పుడో మారి సచ్చటోడు. పూజీ ఎక్కువ మాట్లాడదు, సిగ్గు లేనోడు అంటావా? ఏ బావా, నువ్వు దీని సప్పుడే కాయ కోపానికి వస్తాను. ఓహో ఇంటన్నావా? ఇను ఇంకోడైతే నేను అన్న మాటలకు ఎప్పుడో బాయిల దుంకి సచ్చటోడు. చిచ్చి సిగ్గులేని జన్మ. ఇంకెప్పుడు మాట్లాడు? సిగ్గుశర ఉన్నోడైతే వట్టిగా విల్లడిన వడి తింటాను. నాన్న ఇవ్వరి వరకు ఎప్పుడో మారి సచ్చటోడు. ఇంకోడైతే నేను అన్న మాటలకు ఎప్పుడో బాయిల దుంకి సచ్చటోడు. చిచ్చి సిగ్గులేని జన్మ. ఇన్ని మాటలు పడుతున్నా నాది బ్రతికేనా? నేను బ్రతకడం కన్నా చావడం మేలు. బాబాయ్ డాడీ పసిపాప వేసుకుంటే బయటకు పోతుండు. ఎట్లా పసి బాయిల దునికేతందుకు? దునికి ఈత నేర్చుకుంటావారా? కాదురా, చచ్చిపోతా. ఏంది సత్తవా? నువ్వు చస్తే సాక్ష్యానికి నన్ను జైలేస్తారు కారా? అంటే నేను చచ్చినా ఏం కాదారా? ఏముందిరా, ఒక వాడెడుతుంది గంతే. అంతేగా. కూల్రా, అసలు ఏమైందో చెప్పురా. అరే పసి, ఎందుకు ఎడతానవరా? నీ బాధ ఏందో చెప్తున్నాయి కదా మాకు తెలిసేది. అసలు ఏమైందిరా? ఇంకెప్పుడు మారుతాడు? సిగ్గుశర ఉన్నోడైతే వట్టిగా విల్లడిన వడి తింటాను. నాన్న ఇవ్వరి వరకు ఎప్పుడో మారి సచ్చటోడు. ఇంకోడైతే నేను అన్న మాటలకు ఎప్పుడో బాయిల దుంకి సచ్చటోడు. చిచ్చి సిగ్గులేని జన్మ. అరే మా వదిన ఒక్కసారి అయితే అన్నం తినేటప్పుడు ఘోరంగా అవమానించిందిరా. హరి కుక్కలు పాడవాను ఇంటన్నా ఇంటి చుట్టే పెరుగుతుంది. సిగ్గులేని కుక్కలు ఎందుకోయే మా కుక్క బతుకు. అరే పసి పసి, అరే ఎండి, ఇక నేను బతకరా, నేను చస్తారా? అరే పిచ్చోడా, మంచిగా కష్టపడి పని చేసుకొని బతకాలి కానీ ఈ సచ్చుడేందిరా? బాబాయ్
అరే తమ్ముడు, వదిన తిట్టిందని చచ్చిపోదాం అనుకున్నావారా? వదిన ఎందుకు తిట్టిందిరా? నువ్వు మారి మంచిగా బతకాలనే గారా? అరే మంచిగా పని చేసి బతికి కష్టపడి పైకి రావాలి కానీ చచ్చిపోవడేందిరా? బాబాయ్ నువ్వు ఇట్లా చేస్తే నేను రోజు ఎవరితో ఆడుకోవాలి చెప్పు. డాడీ లెక్క నువ్వు కూడా పని చేయలేవా బాబాయ్? పని అంటే నీకేమన్నా కష్టమా? నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచించకు బాబాయ్. నువ్వు మంచిగా కష్టపడి మంచి స్థాయిలో ఉండాలి. ఒక చాయ్ ఇవ్వవా? ఆగో పసి, నువ్వేనా డ్రైవింగ్ మంచిగా చేస్తున్నావు కదా? అవునక్క, నేర్చుకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నా. మరి ఆర్టీసీ డ్రైవర్ నౌకర్లు పడేట అప్లై చేయకపోయినావు? అవునా? అయితే ఏసుడే. వదినే, నేను ఇన్ని రోజులు నిద్ర మొద్దుగా, సోమరిపోతుగా, తిండిపోతుగా, తిరుగుబోతుగా ఉన్నా. నన్ను క్షమించు. అసలు నేనే కాదు, ఎవరైనా పని చేయాల్సిన వయసు వస్తే కష్టపడి పని చేయాల్సిందే. మనం మన ఇంటికి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. అరే తమ్ముడు, నువ్వు చాలా కష్టపడి బస్ డ్రైవర్ అయినావు, అది మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇచ్చిన ధైర్యాన్ని ఎప్పుడు మర్చిపోను అన్నయ్య. అరే జున్ను, ఇప్పుడు మీ బాబాయ్ వేస్ట్ బాబాయ్ కాదురా, కొంచెం బెస్ట్ బాబాయ్. నువ్వు మారి మంచిగా పని చేసుకుంటున్నావు, అదే సంతోషం మాకు.